అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉద్యోగం పేరుతో తల్లిదండ్రుల భారాన్ని మోయలేక పిల్లల్ని భార్యని తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోయాడు అతను. కాలగమనంలో తన కొడుకు కూడా తనలాగే ప్రవర్తిస్తుండడంతో తను చేసిన తప్పు తన కొడుకు చేస్తే తమ పరిస్థితి ఏమైపోతోందోనని భయపడుతున్నాడు ఆ తండ్రి. ఇంతకీ అతను చేసిన తప్పు ఏంటి? తన కొడుకు కూడా తనలాగే ప్రవర్తించి తనల్ని వదిలించుకుంటాడా అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఇలాంటి కొడుకులుండాలి. రచించిన వారు కోరుకొండ సత్యానంద్ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. వరండాలో వాలు కుర్చీలో కూర్చున్నాను. జీవితంలోని మధ్యతరగతి బాధ్యతల్ని మోసి మోసి అలసిపోయి చతికిలబడిపోయాను. ఇక నేనేమీ చెయ్యలేను. అప్పటి ఉత్సాహమూ లేదు, ఇక రాదు కూడాను. అప్పటిలా కాలంతో పరుగులు తీయలేను, ఉరకలు వేయలేను. ఇప్పుడు నాకు ఆశలు, కోరికలు ఏవీ లేవు. ఉన్న వల్ల ఆలోచనలు, అప్పుడప్పుడు ఆకలి, అంతే. అవి ఆగిపోయేది ఈ తనువులో గుండె చప్పుడు చేయటం మానేసినప్పుడే. గోడకున్న క్యాలెండర్ కాగితాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. 1986 అంటే నేను రిటైర్ అయిపోయి అప్పుడే 2 సంవత్సరాలయ్యిందన్నమాట. కాలం చాలా విచిత్రమైంది. మనల్ని తనతో పాటు నడిపిస్తున్నట్టుగా నడిపిస్తూనే ఒక్కొక్కసారి మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోతోంది. లేకపోతే ఏంటి, నేను రిటైర్ అయిపోయి అప్పుడే 2 సంవత్సరాలైనా ఇంకా నిన్నగాక మొన్నటి వరకు ఉద్యోగం చేస్తున్నట్టే అనిపిస్తోంది. ఆలోచనలు కల్లాలేసి మనసుల్ని లాగేస్తాయా, లేక కాలం మన కళ్ళు గప్పి దౌడు తీసి పారిపోతుందా? ఏది ఏమైనా, ఎలా జరిగినా కళ్ళప్పగించి చూస్తూ ఉండటమే గాని జరుగుతున్న దాన్ని ఆపగలిగే శక్తిని ఈ ముసలితనం అపహరించేస్తోంది. అప్పుడప్పుడు ఈ జీవితం ఏంటి అన్న ప్రశ్న సమాధానం కోసం ఆరాటపడుతున్నట్లుగా అనిపిస్తోంది. అయినా ఎందుకు నాలో ఈ ఆలోచనలు? ఏమిటిదంతా? అప్పుడప్పుడు కారణం కనిపించని ఈ మనస్తాపం. అలా ఆలోచిస్తుంటే గతం గుర్తుకొస్తుంది. అది వర్తమానంతో కలిసిపోయి నా ఆలోచనల్ని అయోమయ స్థితిలో పడేస్తుంది. లక్ష్మికి ఆపరేషన్ చేస్తే గాని ఆనంద్ పుట్టలేదు. మరొక్క బిడ్డకే అవకాశం ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. లక్ష్మి, నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకో, 2వ బిడ్డని కూడా ఆపరేషన్ చేసే తీయాల్సొస్తుందట అన్నాను నేను లక్ష్మితో. పర్వాలేదండి, మనకు బాబున్నాడు, పాప కూడా ఉంటే బాగుంటుంది కదా అంది లక్ష్మి. కానీ నువ్వు మళ్ళీ గర్భం ధరిస్తే? మీరేమీ భయపడకండి, ఆడదాన్ని, నాకు ఆడపిల్ల కూడా ఉండాలి, నా కోరికను మన్నించండి అంటున్న ఆవిడ మాటలకు నేను కాదనలేకపోయాను. లక్ష్మి అనుకున్నట్టుగానే తర్వాత ఆడపిల్ల అరుణ పుట్టింది. నా బాధ్యతల్ని నేను సంపూర్ణంగా సక్రమంగా నిర్వర్తించాను. నాకిప్పుడు ఏ బాధరాబందీలు లేవు. కానీ గతంలోని కొన్ని సంఘటనల్ని స్థావరంగా చేసుకొని ఎందుకో నన్నీ మధ్య ఆలోచనలు వెంటాడుతున్నాయి. వరండా గోడకు పడగ్గదిలోకి వెళ్ళే ద్వారం పైన అమ్మా నాన్నగార్ల ఫోటోలు వేలాడుతున్నాయి. వరండా కిటికీలో నుంచి వస్తున్న గాలికి వారి ఫోటోలకు ఉన్న దండలు చిన్నగా ఊగుతున్నాయి. వాళ్ళిద్దరూ నిర్మలంగా నవ్వుతున్నారు. ఆ నవ్వు చూస్తుంటే అప్పుడప్పుడు నాలో నేనే గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే అప్పుడు నాకు ఉద్యోగం వచ్చిన 2 ఏళ్లకే హైదరాబాదుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అమ్మకు నాన్నగారికి ఆ విషయం చెప్పాను. వెళ్ళక తప్పదా బాబు అని అడిగారు నాన్నగారు. తప్పదు నాన్నగారు, ఇంకా నయం అవుట్ ఆఫ్ స్టేట్ వేయనందుకు మనం ఇంకా సంతోషించాలి అన్నాను నేను. అయితే ఏం చేద్దామనుకుంటున్నావు అన్నారాయన. ముందు నేను వెళ్ళి జాయిన్ అయి ఇల్లు చూసొస్తాను అని బయలుదేరాను. హైదరాబాదులో ఓ చిన్న ఇల్లుని చూసి సొంతూరికి వెళ్ళాను. బాబు, ఇల్లు దొరికిందా అని ఆతృతగా అడిగింది అమ్మ. దొరికిందమ్మా,
కానీ చాలా చిన్న ఇల్లు. ఒక గది, ఒక వంట గది మాత్రమే ఉంది. అందుకని ముందు లక్ష్మి, నేను వెళ్తాం పిల్లలతో. తర్వాత మంచి ఇల్లు అంటే మనందరికీ సరిపడేలా ఉండే ఇల్లు దొరికాక మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నాను. నేను ఆ మాట అన్నప్పుడు అమ్మ ముఖంలో కనిపించిన నిరుత్సాహం నాకిప్పటికీ గుర్తే. అయినా ఆగలేదు. లక్ష్మితో కలిసి వెళ్ళిపోయాను. తర్వాత ఓ నెలకు ఇల్లు దొరికింది. ఆ ఇంట్లోకి మారిపోయాం. కానీ నేను అమ్మని, నాన్నగారిని తీసుకురావటానికి వెళ్ళలేదు. ఏమండి, ఇల్లు చాలా బాగుంది కదా, అత్తయ్యను, మామయ్య గారిని కూడా తీసుకొచ్చేయండి, అందరము కలిసి హాయిగా ఉందాం అంది లక్ష్మి ఒకసారి. లక్ష్మి, మీ ఆడవాళ్లకు ఖాళీ సమయంలో కాలక్షేపం కబుర్లు మాట్లాడుకోవటమే హాయి. కానీ సంపాదించి ఇంటిని నడిపే మగవాడికి తను గడించేది ఇంటికి సరిపోగా కాస్త పొదుపు చెయ్యటంలోనే హాయి, ఆనందము ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే ఖర్చు మరీ పెరుగుతుంది. పైగా వాళ్లతో మనం ఉంటే ఎలాగైనా మనకు కాస్త ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అదేంటండి అలా అంటారు? వాళ్ళుంటే మనకేం ఖర్చు ఎక్కువైతుంది? వాళ్లకు మీరు పంపించేదే ఇక్కడ ఖర్చు అవుతుంది. వాళ్ళుంటే మనకు ఇన్కన్వీనియంట్ అనుకుంటే ఎలాగండి? వారు పెద్దవారు. నీకు అలాగే అనిపిస్తుంది లక్ష్మి. ఈ వయస్సు నుండే మనం కాస్తలో కాస్త పొదుపు చేసుకోకపోతే ముందు ముందు చాలా కష్టమైపోతుంది బ్రతకడం. అందుకే ఖర్చులు తగ్గించుకోవటానికి ఇప్పుడున్న ఆ అద్దె ఇంటిని ఖాళీ చేసేసి నాన్నగారు రిటైర్ అయిపోయినప్పుడు కొన్న ఆ తాటాకింట్లోకి మారిపోమ్మని మొన్ననే ఉత్తరం రాసేశాను. ఈ నెల నుండి ఎంతో కొంత పంపిస్తే వాళ్ళే దాన్ని సర్దుకొని బ్రతుకుతారు అంటూ అలా వాదించి వాదించి లక్ష్మీ నోరు నొక్కేశానే గాని నేను అమ్మని, నాన్నగారిని నా దగ్గరకు తీసుకురాలేదు. ఒకసారి నేను ఆఫీస్ పని మీద మా ఊరికి వెళ్ళి పని చూసుకొని అలాగే మా తాటాకింటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా నాన్నగారు ఇంటి దగ్గర లేరు, లైబ్రరీకి వెళ్ళారట. బాబు, నీతో ఒక విషయం మాట్లాడాలిరా అంది అమ్మ. ఏమిటన్నట్లుగా చూశాను అమ్మ వైపు. ఒరేయ్ నాన్న, పిల్లల్ని కని పెంచేది ఈ ముసలివాళ్ళమైపోయాక వాళ్ళు చూస్తారనేరా. నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే మేం ఎలా బ్రతుకుతాంరా అంది అమ్మ. నువ్వన్నది నిజమేనమ్మా. అందుకే నేను పట్టించుకొని తిరగకపోతే మీరెలా బ్రతుకుతారు? అందుకే నెల నెలా మీకు డబ్బు పంపిస్తున్నాను. ఆ ఆలోచన నాకుంది కాబట్టే నేను మీ గురించి పట్టించుకుంటున్నాను అన్నాను. ఒరేయ్, నేను తల్లినిరా. నువ్వు మొదట మాట నేర్చుకున్నదే నా దగ్గర నుంచి. కానీ ఇలాంటి మాటలు ఎప్పుడు నేర్చుకున్నావురా? పట్టించుకు తిరగటం అంటే నెలకు ఎంతో కొంత పంపడం కాదురా. మా దగ్గరే ఉంటూ మంచి చెడ్డల గురించి ఆలోచించాలి. ఏది చేసినా ఈ ముసలి వయసులో నీ తోడు, నీ నీడ, నీ ఆదరణ మాకు కావాలిరా. నువ్వు ఆ మాత్రమైనా మాకు అందించాలి. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నేను కావాలనే మీకు దూరంగా ఉంటున్నాననా? హైదరాబాదులో ఇల్లు దొరకటం గురించి కానీ, దొరికిన ఆ ఇంటి అద్దె నాలాంటి వాడికి అందుబాటులో ఉంటుందా అన్న విషయం కానీ, వాటి గురించి ఆలోచిస్తే నువ్వు అలా మాట్లాడవమ్మా. సరిపుచ్చుకోలేని పరిస్థితి నాది. సరిపుచ్చుకోవాల్సిన సమయం మీది. పంపింది సరిపెట్టుకోండి. నాకేమీ వేలకు వేలు ఆదాయం రావట్లేదు. నేను నాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాలి కదమ్మా. నా కోసం మీరేం మిగిల్చారు? కనీసం నా గురించి నేనైనా ఆలోచించుకోవాలి కదా. నా కోసం నేనైనా మిగుల్చుకోవాల్సిన అవసరం ఉందో లేదో కాస్త ఆలోచించమ్మా. నా మాటలకు అమ్మ మెల్లగా నవ్వింది, నిశ్శబ్దంగా నవ్వింది. ఆ నవ్వులోని బాధ నాకప్పుడు కనిపించలేదు. ఆలోచిస్తుంటే ఇప్పుడు నా గుండె కలుక్కుమంటుంది. అవునరా, ఆలోచిస్తే నువ్వు చెప్పిన మాటలే నిజమనిపిస్తున్నాయి నాకు. మంచితనం, మానవత్వం అని మీ నాన్నగారు తనకే ఏమీ మిగుల్చుకోలేకపోయారు. ఇక నీకేం మిగులుస్తారు? దూరం ఆలోచించి ప్రవర్తించే నీ మనస్తత్వమే మంచిది. అదే నాకు ఆనందాన్నిస్తుందిరా. నువ్వు నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. మేము పుట్టి పెరిగి చెట్టంతైన నీ గురించి ఆలోచిస్తున్నాము. నువ్వు బాధ్యతతో ఆలోచిస్తున్నావు. మేము స్వార్థంతో ఆలోచిస్తున్నాం. అంతే కదూ?
అంది అమ్మ. అప్పుడు నాకు ఆవిడ మాటలకు చిరాకేసింది. అందుకే నేను ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మా ఊరికి వెళ్ళినా మా ఇంటికి మాత్రం వెళ్ళలేకపోయాను. తర్వాత అమ్మ నాన్నగారు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరం తేడాలోనే కాలం చేశారు. మా తాటాకింటిని అమ్మేసి ఆ డబ్బుని అరుణ పేర బ్యాంకులో వేశాను. అరుణతో పాటు ఆ డబ్బు కూడా పెరిగింది. దానికి కొంత జోడించి దానికి పెళ్లి చేశాను. జీవితంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పవని తెలిసిన మా ఖర్చులకు మా సంపాదన ఒక్కటే మాకు సరిపోలేదు. ఏం కాదనుకున్నా అప్పు చేయటం తప్పలేదు. ఆనంద్ బాగానే చదివాడు. అందుకే ఆర్థిక ఇబ్బందుల ఒత్తిడిని అతి కష్టం మీద తట్టుకుంటూ వాడి చదువు సాగేలా చేశాను. దానికి తగ్గట్టుగానే వాడు ప్రయోజకుడయ్యాడు. కానీ నా చిన్నతనంలో నేను ఎదిరించలేని సమస్యను వాడు ఈ చిన్న వయసులోనే ఎదిరించగలిగాడు. దానికి వాడిలో వాడే కుమిలిపోయాడు కూడా. నాన్నగారు, మరో 2 సంవత్సరాల్లో మీరు రిటైర్ అయిపోతారు. అప్పటికి నేను మీకు అందొస్తానో లేదో అని ఆలోచిస్తుంటేనే నాకు భయమేస్తోందండి అన్నాడు కొడుకు. ఎందుకురా భయం? తప్పకుండా ఉద్యోగం వస్తుంది నీకు. నిరుత్సాహపడకు. ధైర్యంగా ప్రతి ఇంటర్వ్యూకు హాజరవ్వు అన్నాను. అలా ధైర్యం చెప్పి ప్రతి ఇంటర్వ్యూకు పంపేవాడిని. అలా ధైర్యం చెప్పి ప్రతి ఇంటర్వ్యూకి పంపినప్పుడల్లా వాడికి ఇచ్చి పంపించే డబ్బులు అప్పుకే తీసుకొచ్చేవాడిని. ఒక్కోసారి వడ్డీకి వడ్డీ కట్టవలసి వచ్చేది. ఆఖరకు వాడికి ఉద్యోగం వచ్చింది. వాడి చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఏదో ఒకటి వచ్చిందని సంతోషించాం అందరం. వాడికి వచ్చిన కొత్త ఉద్యోగం నాకైనా చివరి ట్రాన్స్ఫరు. నా చిన్నతనం, నా చదువు, నా మొదటి పోస్టింగ్, నా తల్లిదండ్రులు కాలం చేసింది అన్నీ ఆ ఊర్లోనే. అదే నా చివరి ట్రాన్స్ఫర్గా మారింది. మా ఊరికే, మా సొంత ఊరికే. అదే ఇప్పుడు నేనుంటున్న మా ఊరు. నేను రిటైర్ అయ్యాక ఆఖరణ నా చేతికి అందిన డబ్బు నా అప్పులకి సరిపోగా కాస్త మిగిలింది. ఆ మిగిలిన డబ్బు చూసి నేనెందుకో వణికిపోయాను. నేను సంపాదించిన దాంట్లో అది చాలా తక్కువ. నా ముందు జీవితానికి అది ఎందుకు సరిపడదు. గుండెను దిటవు చేసుకున్నాను. దాన్ని బ్యాంకులో వేశాను. నచ్చిన అమ్మాయితో ఆనంద్ పెళ్లి చేశాను. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో వాడి పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నాను. కానీ ఆనంద్ నన్ను వారించాడు. చాలా సింపుల్గా జరిపించుకున్నాడు పెళ్లి. బ్యాంకు నుండి వస్తున్న వడ్డీ ఇంటి అద్దెకు సరిపోయేది. ఆనంద్ జీతం ఇంటి ఖర్చులకు సరిపోయేది. ఏ దిగులు లేకుండా కొన్నాళ్ళు బాగానే సాగిపోయింది. కానీ ఒక రోజున ఆనంద్ ఆఫీస్ నుంచి వస్తూనే, నాన్నగారు నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పాడు. ఆ మాట విన్న నాలో ఎందుకో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. ఏ ఊరు అంటూ అలజడిని అదుపులోకి తెచ్చుకుంటూ అడిగాను నేను. మద్రాస్. ఏం చేయదలుచుకున్నావు? ఏం చెయ్యమంటారు? నీకెలా వీలైతే అలా చెయ్యి. నాకు మాత్రం వెళ్ళాలనే ఉందండి. నేను వాడి కళ్ళల్లోకి ఒక్క క్షణం చూశాను. నాలో అప్పటికప్పుడే ఏవేవో ఆలోచనలు వాణ్ణి అనుమానంగా చూశాయి. ఏం నాన్నగారు అలా చూస్తున్నారు? నాకు మీలాగే ఉంది. కానీ వెళ్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. అయినా వెళ్లకుండా ఉండటానికి వీలు కాదు అన్నాడు కొడుకు. అంటే వాడు వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోతే వెళ్ళిపోని, కానీ మనిషే మారిపోతే? అందుకే నేను ఆలోచన చేశాను నాన్నగారు. ముందు నేను వెళ్ళి జాయిన్ అయి మనందరికీ సరిపడే ఇల్లు చూసి తిరిగి వస్తాను. తర్వాత మనందరం కలిసి వెళ్ళిపోదాం అన్నాడు. నేను సరే అన్నట్లుగా తల పంకించాను. వెళ్ళిన 10 రోజులకు వచ్చాడు ఆనంద్. వచ్చి రావటంతోనే ముందు నేనే అడిగాను వాడిని, ఏరా ఇల్లు దొరికిందా అని. దొరికింది నాన్నగారు, కానీ చాలా చిన్న ఇల్లు దొరికింది. అయినా పర్వాలేదులేరా. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు మాత్రం పెద్దదట్రా. కాదనుకోండి, కానీ ఈ ఇంటి వీధిలో పెరట్లో పెద్ద పెద్ద ఖాళీలున్నాయి. పెద్ద ప్లేస్ ఉంది. కానీ మద్రాసులో ఆ ఇంటికి లేవు. అందుకే ఓ పని చేస్తాను నాన్నగారు. ముందు సరోజ, నేను కలిసి వెళ్తాం. 2-3 నెలల్లో ఓ మంచి ఇల్లు చూసి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏమంటారు అన్నాడు. అలాగే చెయ్యి. నేనేమంటాను అంటూ నసుగుతూనే గతం నన్ను వాడి రూపంలో వెక్కిరిస్తుంటే కరిగిపోయిన కాలంలో జరిగిన సంఘటనలు
పునరావృతమవుతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండటమే తప్ప నేనేం చెయ్యగలను? వాడు కోడలతో వెళ్ళిపోవటానికి అన్నీ సర్దుకున్నాడు. వరండాలో ఉన్న నాకు గదిలో ఆనంద్ లక్ష్మితో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. అమ్మా, నాన్నగారికి నేను వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు కదూ? నేను వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నారు కదూ? లేదురా, నాన్నగారు బాధపడటం లేదు. ఒక్కగానొక్క కొడుకువి. దూరం అవుతూ ఉంటే తల్లిదండ్రులం కదా, కాస్త దిగులుగా ఉంటుంది అంతే. అమ్మా, మీరేమీ దిగులు పెట్టుకోకండి. మనందరికీ సరిపడే ఇల్లు దొరికాక వచ్చి మిమ్మల్ని కూడా దగ్గరుండి మరీ తీసుకెళ్తాను. ఆ ట్రాన్స్ఫర్ వల్ల ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మద్రాసులోని మా రీజనల్ ఆఫీస్లో ఇక్కడిలా ఫీల్డ్ వర్క్ ఉండదు. వర్కులో రిస్కు ఉండదు. అందుకే నిజానికి నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళటానికే సుముఖత చూపిస్తున్నాను అన్నాడు కొడుకు. అయినా అమ్మ, ఇవన్నీ నాన్నగారికి చెప్పు. ప్రతి నెల మీకు డబ్బు పంపిస్తాను. ఇల్లు దొరికిన వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోతాను, సరేనా అన్నాడు మళ్ళీ అతడే. అలాగే చెయ్యిరా. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ఇష్టాలు ప్రేమాభిమానాలు అడ్డుపడకూడదు. వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి. అలాగే అమ్మా. బాబు, నువ్వు వెళ్ళేది మద్రాసు. అక్కడ నీ జీతం సరిపోతుందో లేదో. మీకు సరిపోగా మిగిలితేనే మాకు పంపించు. మాకు పంపడం కోసం నువ్వు ఏ ఇబ్బంది పడొద్దు అంది లక్ష్మి. కోడలితో వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇప్పటికి 3 నెలలయ్యింది. ప్రతి ఉత్తరంలోనూ ఇల్లు ఇంకా దొరకలేదనే రాస్తున్నాడు. ఈ 3 నెలలు డబ్బు కూడా పంపించాడు. అమ్మకు నాన్నకి కూడా నేను ఇలాగే పంపించేవాడిని. ఇలాగే ఉత్తరాలు కూడా రాసేవాడిని. కానీ ఇల్లు దొరికాక మాత్రం ఇల్లు దొరికిందని ఉత్తరంలో రాయలేదు. అలా అని వాళ్లను తీసుకురాలేదు. ఇప్పుడు ఆనంద్ వాడేం చేస్తాడో, వాడి మనసులో ఏం అభిప్రాయం ఉందో. వాడు మంచివాడే, ఆ నమ్మకం నాకు ఉంది. ఇక కోడలు, ఆ అమ్మాయి కూడా మంచిదే. నాకెప్పుడు ఏ అనుమానమూ రాలేదు. ఆ అమ్మాయి ప్రవర్తనలో మాటలో నాకెప్పుడు ఎటువంటి అనుమానమూ రాలేదు. వేసవి కాలంలో నేను లక్ష్మి బయటే పడుకునేవాళ్ళం. చలికాలంలో కాస్త ఇబ్బందిగా ఉండేది. ఇల్లు చాలక ఇబ్బందిగా ఉన్న ఆ అమ్మాయి చూపులో ప్రవర్తనలో ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందికరమైన భావం కనిపించలేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆనంద్ ఇంట్లో ఉన్నంతసేపు ఉన్న ఈ చిన్న వరండాలోనే లక్ష్మి నేను ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిలో మార్పు వస్తే, లేక ఆనంద్లోనే అనుకోని మార్పు వస్తే, అప్పుడు కూడా ఇదే పరిస్థితి. లక్ష్మి ప్రవర్తనలో మాటలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ నేనే మారిపోయాను. ఎందుకు మారిపోయానో, ఎంత స్వార్థంగా నిర్దయగా ప్రవర్తించాను. అప్పుడు అమ్మ నాన్న ఎంత కుమిలిపోయుంటారో. ఈ పాపం ఆనంద్ రూపంలో ఇప్పుడు నాకు శాపంగా మారదు కదా. మారితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? లక్ష్మి నేను ఏమైపోవాలి? భోజనానికి లేవండి అంటున్న లక్ష్మి వాట విని ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చి లక్ష్మి వైపు చూశాను. ఏంటండి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? నేనేమీ మాట్లాడలేదు. ఏమిటండి అంటూ ఆందోళనగా అడుగుతూ గుమ్మం మీద కూర్చొని ఉంది లక్ష్మి. ఏమిటండి, చాలాసేపటి నుంచి అలాగే కూర్చొని ఏమిటో ఆలోచిస్తున్నారు? నాకు చెప్పకూడదా? ఏం చెప్పమంటావు లక్ష్మి? నేను ఆలోచించటం లేదు. వర్తమానం నన్ను వెక్కిరిస్తుంటే గతం గుర్తొచ్చి బాధపడుతున్నాను. అర్థమైందిలేండి. మన ఆనంద్ గురించేనా? వాడి గురించి నేను బాధపడుతున్నాను. నువ్వు మాత్రం బాధపడకుండా ఎలా ఉండగలవు లక్ష్మి? మారిపోతున్న కొడుకును చూసి రెక్కలొచ్చాయి కదా ఎగిరిపోదామని అనుకునే పిల్లల్ని చూసి ఎవరు మాత్రం బాధపడకుండా ఉండగలరు? అదేంటండి వాణ్ణి అలా అంటారు? అంత దూరంలో ఆ పట్నంలో వాడెలా ఉన్నాడో అని నేను ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే వాడి గురించి అలా మాట్లాడతారేంటి? మన ఆనంద్ గురించి అనవసరంగా అలా ఆలోచించి బాధపడుతున్నారు కానీ వాడు అలాంటి వాడు కాదండి. ఏమో లక్ష్మి, రోజులు గడుస్తున్న కొద్దీ నాకు అలాగే అనిపిస్తుంది. వాడు రాడు లక్ష్మి, మనల్ని తీసుకెళ్ళడు. ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు నేను చేసిన దానికి మా అమ్మా నాన్నగారులు ఎంత యాతన పడ్డారో అని. వారి కన్నీరే ఇప్పుడు వీడి రూపంలో నాకు శిక్షను వేస్తుంది కదూ.
మీ ఆలోచించే విధానం మీతో ఇలా మాట్లాడిస్తుంది. అంతేగాని ఒక్కసారి వాడి వైపు గురించి కూడా ఆలోచించండి. వాడు వెళ్ళి ఎన్నాళ్ళయిందని? ఇంతలోనే ఇల్లు దొరికేస్తుందటండి. అయినా మనందరికీ సరిపడే ఇల్లు, వాడి ఆఫీస్కి కాస్త దగ్గరలో ఉండే ఇల్లు, వాటి కోసం వెతుకుతున్నానని రాశాడు కదండి. ఆ మహానగరంలో అద్దెకు ఇల్లు అంత వేగంగా దొరుకుతాయటండి? అలా దొరకగానే వాడే రెక్కలు కట్టుకుని వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కదా. నా మాట నమ్మండి. వాడు నా కొడుకండి. వాడెప్పుడూ మీరనుకున్నట్టుగా చెయ్యడు. ఇక ఆలోచనలు ఆపేసి భోజనానికి లేవండి అందావిడ. భారంగా నిట్టూరుస్తూ భోజనానికి లేచాను. మజ్జిగన్నం కలుపుతుంటే పోస్ట్ అన్న కేక వినిపించింది. లక్ష్మి వెళ్ళింది బయటికి. ఆనంద్ ఉత్తరం రాశాడేమో అని అనుకున్నాను గాని 5 నిమిషాల తర్వాత వచ్చిన లక్ష్మి, మనకేమీ ఉత్తరాలు రాలేదండి. పక్క వీధిలో వెంకట్రావు గారు లేరు, వాళ్ళకి వచ్చిందది. ఎవరో మరి పొరపాటున ఆయన పేరు కింద మన ఇంటి అడ్రస్ని రాశారు. ఈ మధ్యనే మారారు కదా. పోస్ట్ మ్యాన్ అడిగితే కొంచెం ముందుకెళ్ళి చూపించి వచ్చాను అంతే అంది లక్ష్మి. అవునా, వాడే రాశాడేమోనని అనుకున్నాన్లే అని చెయ్యి కడుక్కొని లేచాను నిరుత్సాహంగా. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. నువ్వు కూడా తినే లక్ష్మి అని చెప్పి మళ్ళీ వాలు కుర్చీలో కూలబడ్డాను. అలాగే అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది లక్ష్మి. నేను మామూలుగానే మళ్ళీ ఆలోచనల్లో పడిపోయాను. లక్ష్మి భోజనం చేసి వచ్చి వరండాలో గోడకు ఆంచి ఉన్న మడత మంచాన్ని గదిలో వేసి నా దగ్గరకొచ్చింది. మంచం వేసేశానండి, కాస్త నడుం వాల్చండి అని వెళ్ళిపోయింది. భారంగా లేచి మంచం మీద వాలిపోయాను. లక్ష్మి కోసం చూశాను గాని లక్ష్మి రాలేదు. పెరట్లో బట్టలు ఉతుకుతున్న శబ్దం వినిపిస్తోంది. అన్నం తినగానే బట్టలు ఉతకడమేంటి? రోజు భోజనం చేయగానే తను కింద చాప వేసుకొని నడుం వాల్చేది కదా అనుకున్నాను నాలో నేనే. లేచి వెళ్ళి అడగాలనుకున్నాను గాని బద్ధకంతో అదో రకమైన నిస్సత్తువతో లేవలేకపోయాను. కాసేపటికి నిద్రలోకి జారిపోయాను. లేచేసరికి సాయంత్రం అయిపోయింది. లక్ష్మి టీ కప్పుతో వచ్చింది. ఆ టీ తాగుతుంటే చాపపై మడత పెట్టిన చీరలు, నా పంచెలు ఉన్నాయి. వాటిపై పడింది నా దృష్టి. అదేంటి లక్ష్మి, ఈరోజు ఎన్ని బట్టలు ఉతికేశావు అంటూ అడిగాను. ఈ విషయాన్ని అంత వింతగా అడుగుతున్నారేంటండి అందావిడ. ఆహా, ఏం లేదు. రోజు మధ్యాహ్నం కాసేపైనా నడుం వాల్చకుండా ఉండవు కదా, అందుకని. కొన్ని విషయాలు మనిషికి ఓపికనిస్తాయి. ఏమిటో ఇప్పటి విషయం అంటూ మధ్యలోనే ఆపేసిన ఆమె మాటలు అతనికి అర్థం కాలేదు. అతడే అడిగాడు, ఏమిటో ఇప్పటి విషయం అంటూ. నాకైతే అది తెలిసిన విషయమే, మీకు మాత్రం విశేషమది అందావిడ. ఏమిటి లక్ష్మి విశేషం? ఏంటది? సంతోషాన్నిచ్చేదండి. అనుకోనిది జరగటం విశేషమే కదా అంది. ఏమిటది? అర్థమయ్యేటట్లుగా చెప్పు, ఆ విషయమేమిటో అన్నాడాయన. లక్ష్మి నా వైపు అదోలా చూసి నవ్వుతూ అద్దం వెనకాల చెయ్యి పెట్టి ఓ కాగితాన్ని తీసి, ఇదిగోండి మీరు అనుకోని విషయం, అనుమానించే విషయం, మీకు ఎంతో సంతోషాన్నిచ్చే విషయం అంటూ దాన్ని నా చేతికందించింది. టీ కప్పుని బల్ల మీద పెట్టి ఆ కాగితాన్ని అందుకున్నాను. అది ఆనంద్ రాసిన ఉత్తరం. గబగబా నా దృష్టి అక్షరాల వెంట పరుగులు తీసింది. ఉత్తరం చదవటం పూర్తి చేశాక నాలో ఆనందపు తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. లక్ష్మితో ఏవేవో మాట్లాడదామని మనసు తొందరపడుతున్నా అదుపు తప్పిన ఆనందం ఆ పని చెయ్యనివ్వటం లేదు. అతి కష్టం మీద లక్ష్మి అని అనగలిగాను అంతే. ఇప్పుడేమంటారండి? ఏమంటాను? ఆనంద్ నీ కొడుకే అంటాను. వాడికి పట్టిన పాలల్లో నీ మనసును కలిపావంటాను అన్నాను. ఆనంద్ వచ్చే ఆదివారమే వస్తున్నాడట. మమ్మల్ని తీసుకొని వెళ్ళటానికే వస్తున్నాడట. అక్కడ మా అందరికీ సరిపడే ఇల్లు దొరికిందట. సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండమన్నాడు. ఎందుకు లక్ష్మి ఇంత ఆలస్యంగా చూపించావు ఆ ఉత్తరాన్ని? మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ ఇచ్చింది ఈ ఉత్తరాన్నే కదూ. వాళ్ళెవరికో వచ్చిందని అబద్ధం చెప్పావు ఎందుకని అని అడిగాను లక్ష్మిని. అవును గాని ముందు టీ తాగండి, చల్లారిపోతుంది
అని నవ్వింది చిన్నగా అదోల. మాకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో వాలు కుర్చీలో పేపర్ చదువుకుంటూ కూర్చున్నాను నేను. లక్ష్మి ఏంటో హడావిడిగా వచ్చి, ఏమండోయ్ మీకు శుభవార్త అంది. ఏమిటి అంటూ అడిగాను. వెంట్రుకలు ఇంకా తెల్లబడందే నేను ముసలివాణ్ణి ఎలా అవుతాను అని అంటుంటారుగా అప్పుడప్పుడు. ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ముసలివారైపోతున్నారు అంది. లక్ష్మీ మాటలు నాకు అర్థం కాక, ఏమిటో చెప్పు ముందుగా అన్నాను. మీరు తాత కాబోతున్నారండి. అలాగా? అలాగా అని ఆశ్చర్యపోకండి. తాత అని ముసలివాళ్ళనే అంటారని ఒప్పుకోండి. సర్లేవోయ్, నేను తాతనైతే నువ్వు మా అమ్మవైపోతావుగా. అది సరే గాని మన ఆనంద్ని పిలువు. వాడు ఇవాళైనా త్వరగా వచ్చాడా ఇంకా ఆలస్యమేనా అంటూ అడిగాను. రాలేదండి, ఓవర్ టైం అట. అంతలో నేను గడియారం వైపు చూశాను. టైం 7:15 ఏంటి లక్ష్మి, రోజు ఓవర్ టైం అని చెప్తున్నాడు? అక్కడ చేసేటప్పుడు మాకు ఓవర్ టైంలు ఉండవు అనేవాడుగా. ఆ మాట విన్న లక్ష్మి ముఖంలో ఏదో మార్పు వచ్చింది. వాలు కుర్చీ పక్కనే గోడకు ఆనుకొని ఏదో చెప్పడానికి అన్నట్లుగా కూర్చుంది. ఏం లేదండి, కోడలతో వాడు మనకు చెప్పొద్దన్నాడండి. కోడలేమో నాకు చెప్పి మీకు చెప్పొద్దంది అంటూ ఆగింది. ఏం చెప్పొద్దంది? చెప్పనండి, వాడు బాధపడతాడు. ఏంటి లక్ష్మి అది? నా దగ్గర దాయటం దేనికి? ఎందుకులేండి, నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది వాటి గురించి. ఏంటో చెప్పు లక్ష్మి. వాడికేమైనా చెడు అలవాట్లు అబ్బాయా? నేనన్న ఆ ఒక్క మాట విని లక్ష్మి నా వైపు కోపంగా చూసింది. అందుకే మీ దగ్గర ఏమీ అనకూడదు. ఎప్పుడూ మీరు వాణ్ణి అపార్థం చేసుకోవటమే తప్ప నాకు ఇలాంటి కొడుకు ఉన్నాడని సంతోషించిన పుణ్యాన పోలేదు. వాడిని చూసి ఒక పక్క గుండె బరువెక్కిపోతుంటే మీ మాటలు విని అది పగిలిపోతుంది. మన ఆనంద్ లాంటి కొడుకులు అందరికీ ఉండరండి. ఇలాంటి కొడుకులు ఉండాలి అని అందరికీ ఉన్నా అందరికీ అలాంటి వాళ్ళు పుట్టరండి. అలాంటిది వాడి గురించి మీరు ప్రతిసారి ఆలోచించే విధానం చూస్తుంటే నాకు చిరాకుగా ఉంటుంది. లక్ష్మికి నా మీద కోపం వచ్చింది, అందుకే అలా మాట్లాడుతుంది. లక్ష్మికి అంత కోపం రావటానికి కారణం ఏమై ఉంటుంది? అసలు నేనేమన్నానని? అదే అడిగాను లక్ష్మిని. మీరు ఆలోచించే విధానం, మీ మాటల్లోని చేదును మీకు తెలియజెప్పడం లేదు గాని నా కడుపు తీపి మాత్రం దాన్ని భరించలేకపోతుందండి. వాడికి మనమంటే పంచప్రాణాలండి. వాడు అస్తమానం కోడలతో ఏమంటున్నాడో తెలుసా? మా అమ్మ నాన్నగార్లకు మనం తప్ప ఇంకెవరున్నారు? మనమే వాళ్ళని కళ్ళల్లో పెట్టి చూసుకోకపోతే ఇక మనం ఉండటం దేనికి అని. వాడు అంత మంచిగా మన గురించి ఆలోచిస్తుంటే మీరేమో ఎప్పుడూ అదోలానే ఆలోచిస్తారు. ఏ ఒక్కరోజైనా వాడు రాత్రుళ్ళు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడోనని మీరు గ్రహించారా? కనీసం తెలుసుకోవటానికి ప్రయత్నించగలిగారా? అపార్థంగా మాత్రం ఆలోచిస్తున్నారు. అబ్బబ్బా, ఇంతకీ విషయమేంటో చెప్పు లక్ష్మి. వాడెందుకు ఆలస్యంగా వస్తున్నాడు? ఈ మహానగరంలో వాడి జీతం మీద మనందరం ఎలా బ్రతకగలమండి? అందుకే వాడు రోజు 2 గంటల పాటు వేరే చోట పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడట. ఆ విషయం మనతో చెప్పొద్దన్నాడట. తరచి తరచి అడిగితే కోడలు చెప్పింది ఈవేళ. మనసులో ఉంచుకోలేక, మీరు మాట్లాడే మాటలు విని భరించలేక మీకు చెప్పేశాను. లక్ష్మి మాటల్లో కోపం, చిరాకు, నిష్ఠూరం. వీటిని నేను భరించలేకపోయాను. బాధపడకు లక్ష్మి, నువ్వన్న మాటల్లో నిజం ఉంది. నేను అనటానికి కారణమూ ఉంది. నేను చెప్పినట్టే, నేను ఆలోచించినట్టే అందరూ ఆలోచిస్తారని, అందరూ చేస్తారని అనుకునే నా మనస్తత్వం నా చేత అలా మాట్లాడిస్తుంది. నీకు కోపాన్ని, బాధను కలిగిస్తుంది. ఇంకా ఏదో నేను అలాగే మాట్లాడుతుంటే అంతలోనే తలుపు తట్టిన శబ్దం విని, ఇక ఊరుకోండి, బాబు వచ్చినట్లున్నాడు, వాడితో ఈ విషయాలేవి అనకండి, తెలియనట్టే ఊరుకోండి అని వెళ్ళి తలుపు తీసింది లక్ష్మి. వచ్చింది ఆనందే. లక్ష్మి గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయి మిఠాయి తీసుకొచ్చి వాడి నోట్లో పెట్టింది. వాడు ఉక్కిరిబిక్కిరి అవుతూ కారణం అడిగితే లక్ష్మి చెప్పింది. అది విన్న వాడి ముఖంలో ఆనందం, సిగ్గు కలగాపులకంగా కనిపించాయి.
వాడు కోడలు ఉన్న గదిలోకి దూరిపోయాడు. లక్ష్మి నా దగ్గరికి వస్తుంటే అన్నాను, వాడికి పెట్టావు స్వీటు, కానీ నాకు పెట్టవా అని. అప్పుడే మర్చిపోయారా? మొన్న తీపి తింటే డయాబెటీస్ ఎక్కువ అవుతుందని డాక్టర్ గారు చెప్పారా లేదా? అవును కదూ, మర్చిపోయాను లక్ష్మి అని పైకే అన్నాను. అందరూ నా గురించి ఆలోచిస్తారు, ఆలోచించేది సరిగ్గానే ఆలోచిస్తారు. కానీ నేనే కొంతమంది గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. ఆలోచించేది కూడా సరిగ్గా ఆలోచించే అలవాటు కాలేదు. ఇక మీదటైనా నా ఈ తత్వాన్ని మార్చుకోవాలి అని నాలో నేనే అనుకున్నాను నిశ్చయంగా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా? నిజంగా ఇలాంటి కొడుకులు ఉన్నవాళ్ళైతే అదృష్టవంతులే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కోరుకొండ సత్యానంద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.